ఓం శుభంకర్యే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ శుభంకర్యై నమః. అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలుసుకుందాం. ఈ యొక్క అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి గ్రహ మార్పులు కొన్ని ఉన్నాయి. అవి అక్టోబర్ 17వ తారీఖు వరకు రవి 20న ఈ యొక్క అక్టోబర్ 17 నుంచి 20వ తారీఖు వరకు కూడా కొంత మార్పు ప్రభావాన్ని ఈ యొక్క వృషభ రాశి వారు చూస్తారు. రవి మారినటువంటి ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావాన్ని వృషభ రాశి వారు పొందేటువంటి అవకాశాలు. అలాగే కుజుడు కూడా కొంత మార్పు చెందుతున్నాడు. ఈ యొక్క కుజ మార్పు వల్ల కూడా చాలా లాభాలే చేకూరతాయి వృషభ రాశి వారికి. పూర్వార్ధములో కానీ ఉత్తరార్ధములో కానీ ఈ యొక్క అక్టోబర్ మాసములో వృషభ రాశి వారు తలచిన పనిని తలచినట్టుగా చేయగలుగుతారు. చాలా అదృష్టపరమైనటువంటి మాసముగా ఈ మాసాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే స్థిరమైనటువంటి ఆస్తుల వ్యవహారములో ఒక చక్కటి ఒప్పందానికి వస్తారు. ఆ ఒప్పందము కూడా వృషభ రాశి జాతకులకి అనుగుణంగా ఉంటుంది. ఎంతో కాలముగా కోర్టు వ్యవహారాలలో తర్జన భర్జన అవుతున్నటువంటి వృషభ రాశి జాతకులు ఈ యొక్క మాసములో కోర్టు వ్యవహారాల యందు కూడా వెసులుబాటుని పొందగలుగుతారు. కోర్టు వ్యవహారములో ఎంతైతే గనక శుభమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారో అలాగే ఈ యొక్క స్థిరమైనటువంటి ఆస్తుల యందు కూడా సులభముగా అత్యంత ఆనందకరమైనటువంటి వర్తమానాన్ని మీరు అందుకుంటారు. సోదరితో అంటే అక్క చెల్లెళ్లతో కానీ ఏదైనా తల్లిపరమైనటువంటి బంధువులతో కానీ ఏదైనా వైరం ఉంటే ఆ వైరాన్ని సర్దిపుచ్చుకోండి. ఎందుకంటే బంధువులతో వైరం అనేటువంటిది మోక్షానికి అడ్డుగా ఉంటుంది. ఈ విషయము చాలామందికి తెలియదు. ఎందుకంటే బంధువులతో వైరం పెట్టుకుని చాలామంది మనం చూస్తూ ఉంటాం. మరణించినప్పుడు కూడా నాకు సంబంధం లేదు, నేను వదిలేసుకున్నాను అని చెప్పి వాళ్ళు వెళ్ళటం మానేయటము, పరామర్శించడం మానేయటం చేస్తారు. మంచి పని కాదు. బంధువులతో ఎప్పుడూ కూడా, అందున సగోత్రీకులు ఒకే ఇంటి పేరు వారితో వైరం పెట్టుకోకూడదు. ఆ వైరశాపము కుటుంబం మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి వృషభ రాశి జాతకులు ఎవరు కూడా బంధువులతో వైరాన్ని పెట్టుకోవద్దు. అంటే ఇతరులతో పెట్టుకోమంటారా అండి అని అనుకోవచ్చు. ఎవరితోనూ పెట్టుకోకండి. ముఖ్యంగా బంధువులతో అసలు పెట్టుకోవద్దు. అలాగే ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి లాభములు కొన్ని చేకూర్చినప్పటికీ పదవి మార్పులు జరుగుతాయి. ఇక్కడ విషయం ఏమిట్రా అంటే వృషభ రాశి జాతకులు చాలా పెద్ద స్థాయి నుంచి కొంత స్థాయికి దిగువకి వచ్చినప్పటికీ జీతం పెరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇక్కడ కొన్ని వెసులుబాట్లు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటిని ఆమోదించుకుని వాటిని మీ వైపుకు తిప్పుకొని ఆనందంగా జీవనం చేయండి. స్త్రీలు, వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే కనుక ఉద్యోగములు వ్యాపారాలు చేసుకుంటున్నారో వారికి కూడా ఆకర్షణ పెరుగుతుంది. అలాగే వారు చేసేటువంటి పనుల యందు గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇతరులు. కాబట్టి అవకాశము దొరికితే ప్రతి ఒక్కరము కూడా మనకి ఉన్నటువంటి ఒక మంచి పద్ధతిని, మన విధానాలని మనం 10 మందికి చెప్పడానికి ఇష్టపడతాం. అలాంటి అవకాశములు స్త్రీలకి కొన్ని వస్తాయి ఈ యొక్క అక్టోబర్ మాసములో వృషభ రాశి జాతకులకి. తద్వారా వారు కొంత అభివృద్ధి చెందుతారు. మనం ఏదైనా అవకాశం అనుకోవచ్చు, కానీ అది మీ మనసుకి సంతృప్తి కలిగించేటువంటి అవకాశం అయి ఉండాలి. కుటుంబముతో సఖ్యతగా ఉండండి. అతి ముఖ్యంగా ఎవ్వరికీ కూడా అబద్ధాలు చెప్పకూడదు. భార్యాభర్తల మధ్య
అబద్ధాలు అనేటువంటివి రాకూడదు, స్పర్ధ రాకూడదు. నిజాయితీగా ఉంటే నడుస్తుందా అండి అంటే తప్పనిసరిగా నడపాలి. ఒక్కసారి అలాంటి ప్రయత్నము చేస్తే నిన్ను కోసమై ఒక్కసారి అలాంటి ప్రయత్నము నిజము చెప్పి మన ప్రయత్నాన్ని మనం చేస్తే తప్పనిసరిగా నీ కోసం ఉన్నవారు ఎవరు అనేటువంటిది నువ్వు తెలుసుకుంటావు. తద్వారా కుటుంబ సౌఖ్యం. ఉరికినా ఏదో పిల్లల్ని కన్నామా, వాళ్ళని చదివించేసామా, ఫీజులు కట్టేశామా, మన గొడవ మనది, 4 ఫోన్లు, 2 పిల్లలకి 2 ఫోన్లు, భార్యకో ఫోను, భర్తకో ఫోను, ఎవరి ఫోను వాళ్ళు కెలుక్కుంటూ కూర్చుంటే కష్టములు మాట్లాడేది ఎప్పుడు, ఆనందంగా ఉండేది ఎప్పుడు? కాబట్టి విషయములు ఏమున్నా సరే చర్చించుకోండి కుటుంబముతో. వృషభ రాశి జాతకులు భార్యాభర్తలు చర్చించుకోవటం ద్వారా కొన్ని సమస్యలని మీరు గుమ్మం దాటకుండానే పరిష్కరించుకోగలుగుతారు. అలాగే వ్యాపారములు చేసుకునేటువంటి వారు కూడా తమ తమ వ్యాపారాల యందు కొంత రాణింపుని పొందుతారు, గుర్తింపును కూడా పొందుతారు. అలాగే చిరు వ్యాపారవేత్తలతో కలిసి మీరు ఒక వ్యాపారాన్ని చేయటానికి ముందుకు వెళతారు. అది మీకు లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా యోగ్యమైనటువంటి సమయమే గోచరిస్తోంది. కుటుంబ వ్యవహారాల యందు వృషభ రాశి జాతకులు ఎంతో ఆనందదాయకంగా ఉంటారు. కుటుంబపరమైనటువంటి సహాయ సహకారాలని కూడా ఈ యొక్క అక్టోబర్ మాసంలో పరిపూర్ణముగా అందించగలుగుతారు. విద్యార్థులు కూడా తమ యొక్క విద్యా విషయాల యందు ముందుకు వస్తారు. చాలా గుర్తింపుని పొందేటువంటి ప్రదర్శనలను కూడా చేయగలుగుతారు. అక్టోబర్ 17 పౌర్ణమి తర్వాత ఈ యొక్క ద్వితీయార్థములో మధురమైనటువంటి కొన్ని క్షణములు అక్టోబర్ 17 నుంచి 22వ తారీఖు ఈ 5 రోజులలో ఎప్పుడైనా కూడా సంభవించవచ్చు. అతి మధురమైనటువంటి క్షణములుగా మీరు వీటిని గుర్తించవలసి వస్తుంది. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంటారు. ఇష్టమైనటువంటి వారిని కలవటము, వారితో సమయాన్ని వెచ్చించటము, అలాగే వారితో కొన్ని విషయాలను చర్చించటము ద్వారా మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. సమాజం పట్ల బాధ్యతను కూడా వృషభ రాశి జాతకులు పెంచుకునేటువంటి సందర్భము ఈ అక్టోబర్ మాసములో వృషభ రాశి వారికి స్పష్టంగా గోచరిస్తోంది. ప్రేమ వ్యవహారాల యందు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడి యొక్క ప్రభావము చేత ఈ యొక్క ఎవరైనా ప్రేమలు ఇత్యాది వాటిని ప్రదర్శించి ఆకర్షించాలి అని అనుకున్నటువంటి వారికి ఎదురు దెబ్బలు తగిలేటువంటి సందర్భాలు ఉంటాయి. మోసపోతారు, లేకపోతే మోసం చేస్తారు కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. సోదరులతో ఇందాక కూడా చెప్పాను, అంటే మన చెల్లెళ్లతో కానీ అక్కలతో కానీ వాళ్ళతో విభేదాలకి దూరంగా ఉండండి. ఏదో బావగారు అనొచ్చు గట్టిగా, కానీ సర్దిపుచ్చుకొని మన కుటుంబమే కదా, కొంత జాగ్రత్తగా తగ్గి వెళితే మనకి మంచి ఫలితమే తప్ప చెడు ఫలితం అయితే రాదు. అలాగే కూర్చున్న చోటకి ఈ పౌర్ణమి తర్వాత కొన్ని వచ్చి పడతాయి. అవి అదృష్టాలుగా మీరు భావించాలి. ఈ యొక్క అక్టోబర్లో పౌర్ణమి తర్వాత వృత్తి వ్యాపారాల యందు ఉన్నటువంటి వారికి కూడా ఆర్థికపరమైనటువంటి లాభములు చేకూరుతాయి. స్వర్ణయుగముగా ఉంటుంది. విశ్వసించండి, ఎవరి జోలికి కూడా మీరు వెళ్ళొద్దు. ముఖ్యంగా శత్రువులని పెంచుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి జాతకులు. అలాగే సేవా దృక్పథంతో ఉండండి. సేవా దృక్పథంతో నేను ఎవరికి చెప్పినా అదే చెప్తాము. ఏదో మేము అన్ని రకాలుగా కూడా ఈ యొక్క సేవా మార్గమే చాలా ఉత్తమమని మీ అందరికీ తెలిసిన విషయమే నాకు తెలుసు. నాకేమీ గొప్పగా వేరే విషయం తెలుసు అని నేను అనుకోవట్లా. కానీ ఎటువంటి పూజా క్రతువులని మనం ఆచరించినా సేవతో చేయటమే మన యొక్క భావన సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి సేవా దృక్పథంగా ఉండండి. సేవలని ప్రోత్సహించండి. తల్లిదండ్రులకి సేవ చేయండి, గురువుకి సేవ చేయండి. ఆర్థికముగా మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా చితికిపోయి ఉంటే, ఇబ్బంది పడుతుంటే అటువంటి వారికి సహకారం చేయండి. తద్వారా మంగళము మీకు ప్రాప్తి చెందుతుంది. తప్పనిసరిగా ఈ యొక్క అక్టోబర్ మాసములో వృషభ రాశి జాతకులు అమ్మవారిని ఆరాధన చేయటం చాలా విశేషం. అమ్మవారిని దుర్గాయై నమః అనేటువంటి
ఒక నామముతో ఈ యొక్క దేవీ నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి 12వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా దకార దుర్గా సహస్రనామంతో కానీ దుర్గా అష్టోత్తరముతో కానీ అమ్మవారిని ఆరాధన చేయండి. అమ్మవారి దేవాలయాలలో అన్నదానము కానీ చీర సమర్పణ కానీ హోమాది కార్యక్రమాలని వృషభ రాశి వారు చేయించుకోండి. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో మన యొక్క శుభంకరి దేవస్థానంలో మనము ఈ సంవత్సరము దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు శతచండీ యాగాన్ని చేసుకుంటున్నాం. ఈ యొక్క యాగంలో 100 సార్లు చండీ సప్తశతి పారాయణ మరియు 10 సార్లు చండీ సప్తశతి హోమము మన గోత్రనామాలతో జరుగుతాయి. ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఎందుకంటే ఇది అరుదుగా జరిగేటువంటి ఒక యజ్ఞం. మన యొక్క కలియుగములో మనకి చెప్పినది కలో చండీ వినాయకం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ మనకి లభించినట్టే. చండీ యాగం యొక్క విశిష్టత మీ అందరికీ తెలుస్తుంది. అయినప్పటికీ 100 పారాయణలు మన పేరు మీద జరగటం అనేటువంటిది సులభమైనటువంటి విషయము కాదు. అలాగే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ యాగంలో పాల్గొలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క పేరులను నమోదు చేసుకుని దాతలుగా ముందుకు రండి. అలా రాదలిచిన వారు నన్ను సంప్రదించండి. జై శుభంకరి.